ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎస్బీఐ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన తొలి దశ అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలను ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటిసారిగా అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్థాపించారని ఎస్బీఐ చైర్మన్ అన్నారు. వర్సిటీ పూర్వ విద్యార్థిగా తన వంతు తోడ్పాటుగా ప్రయోగశాలను ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఈ ప్రయోగశాల చాలా తోడ్పాటు అందిస్తుందని భావించి ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా వర్సిటీ అనుబంధంగా ఉన్న అగ్రి హబ్కు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు శ్రీనివాసులు శెట్టి వివరించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడానికి కృత్రిమ మేధస్సుతో కూడిన డ్రోన్, రోబోటిక్స్ వంటి ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చాలా తోడ్పాటవుతుందని ఆయన అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్, 2047 తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో వ్యవసాయ, గ్రామీణ రంగాలు కీలక పాత్ర పోషించనున్నాయని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య అన్నారు.